బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ గా మనం చూస్తూ ఉన్నాం. టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయని చెప్పుకోవాలి. తెలుగు అమ్మాయిలతో సినిమాలు చేయొద్దు అంటూ కూడా ఆయన ఫిక్స్ అయ్యానంటూ కూడా నిన్న డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు బేబీ నిర్మాత ఎస్కేఎన్. మేము తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తామంటూ కూడా ఇటు ఎస్కేఎన్ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో ఆ తర్వాత తెలుస్తుంది అంటూ కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటు బేబీ నిర్మాత ఎస్కేఎన్ తాజాగా డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇటు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చాడని చెప్పుకోవాలి. హీరోయిన్ కాయాదు లోహర్ పేరు మీద కూడా ఆయన డబుల్ మీనింగ్ కౌంటర్లు వేశాడు. ఆమె పేరు తెలిసినా అలా చేశాడా లేదంటే కావాలని స్టేజ్ మీద ఇలా మాట్లాడాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే స్టేజ్ మీద ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చూద్దాము. ఇటు స్టేజ్ మీద కాయాదికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశాడు. కాయల పండ్ల ఆమె పేరు ఏంటి అని డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో కాస్త ఓవర్ యాక్షన్ చేశాడని అనిపిస్తోంది. ఆయన చేసిన మాటలు ఒకసారి మనం చూస్తే ఇటు నిర్మాత ఎస్కేఎన్ అలాగే డైరెక్టర్ సాయి రాజేష్ ఇద్దరు కూడా ఇటు తెలుగు వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. ఇక ఇప్పటి నుంచి మేము తెలుగు అమ్మాయిలకి అవకాశం ఇవ్వము, భాష రాని వాళ్ళకి అవకాశం ఇస్తాము, ఇప్పటి నుంచి మేము నిర్ణయం తీసుకున్నాము అంటూ కూడా వాళ్ళు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అసలు నిర్మాత ఎస్కేఎన్ డైరెక్టర్ సాయి రాజేష్ కు ఇటు బేబీలో వైష్ణవి చైతన్య నటించడం వల్ల వచ్చిన సమస్య లేకపోతే వేరే కారణం ఏమైనా ఉందా అనేది కూడా ఇంకా అర్థం కావడం లేదు. మరి ఎస్కేఎన్ఏ ఉద్దేశంలో ఏమని ఉందో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపై తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వను అంటూ కూడా ఆయన మాత్రం అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడో ఆ స్పీచ్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారుతుందని చెప్పుకోవాలి. ఇకపై తెలుగు రాని అమ్మాయిలకే మా సపోర్ట్ ఉంటుంది అంటూ కూడా ఇటు ఎస్కేఎన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు ఎస్కేఎన్ ఏ ఉద్దేశంతో ఈ కామెంట్ చేశాడో అని ఇటు తెలుగు ఇండస్ట్రీలో కానివ్వచ్చు అలాగే సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బేబీ సినిమాలో ఇటు తెలుగు అమ్మాయి వైష్ణవికి ఛాన్స్ ఇచ్చి ఆ సినిమాతోనే వచ్చిన సమస్య లేదంటే మిగతా ఏదైనా సమస్యల్లో ఆయన ఇరుక్కొని ఈ మాటలు అన్నారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గతంలో బేబీ సినిమాకి సంబంధించి ఇటు వైష్ణవికి మంచి ఇమేజ్ వచ్చింది, అలాగే ఆమెకి నెగిటివ్ గా కూడా కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటు సాయి రాజేష్ కి కానివ్వచ్చు అలాగే ఎస్కేఎన్ ఇద్దరికి కూడా ఆ సినిమాకి సంబంధించి మంచి డబ్బులు అలాగే ఆ బేబీ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. అంటే కల్ట్ వంటి ట్యాగులు కూడా వచ్చాయి ఆ మూవీకి సంబంధించి. మరి దీనికి సంబంధించి ఏదైతే వైష్ణవికి వచ్చిన కామెంట్స్ పట్ల ఆయన ఈ విధంగా మాట్లాడారా లేదు అంటే వేరే విషయాలకి సంబంధించి ఆయన ఈ విధంగా కామెంట్స్ చేశారా అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో అయితే కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారినాయని చెప్పుకోవాలనే స్పీచ్ ఏ విధంగా ఇచ్చారు, స్టేజ్ మీద కావాలని ఇలా మాట్లాడారా లేదు అంటే తెలుగు అమ్మాయిలను ఉద్దేశించి నిజంగానే వాళ్ళు తీసుకునే నిర్ణయం ఇక నుంచి సినిమాల్లో తెలుగు అమ్మాయిలకి ఛాన్సులు ఇవ్వద్దు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది కూడా ఇంకా ఆయన నుంచి మనకి క్లారిటీ రావాల్సి ఉంది. స్టేజ్ మీద ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఆయన చేసిన డైలాగ్స్ తో కాస్త ఓవర్ యాక్షన్ ఉందని చెప్పుకోవాలి. ఇటు సినిమాలకి సంబంధించి కానివచ్చు అలాగే నిన్న డ్రాగన్ మూవీలో ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆ హీరోయిన్ కి సంబంధించి కూడా ఆయన డబుల్ మీనింగ్ వర్డ్స్ వాడారు. అసలు దీనికి సంబంధించి అసలు ఆయన నిన్న స్టేజ్ మీద ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏ సినిమా తీసినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మనకి ఇక్కడ రాని హీరోయిన్ అనుపమ గారు రాకపోయినా అనుపమ గారు ఎమోషన్, మన అందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు. సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు. అలాగే కాయలా పళ్ళ ఏమండి ఆవిడ పేరు అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్ ఇస్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. ఏ సినిమా తీసినా
పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మనకి ఇక్కడ రాణి హీరోయిన్ అనుపమ గారు రాకపోయినా అనుపమ గారు ఎమోషన్, మన అందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు. సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు. అలాగే కాయల పళ్ళ ఏమండి ఆవిడ పేరు అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్స్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. ఏ నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, మనం చూస్తూ ఉన్నాం నిన్న డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే ఇటు బేబీ నిర్మాత కొన్ని కామెంట్స్ చేశారు. మొత్తానికి అసలు ఆయన కామెంట్స్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, తెలుగు అమ్మాయిలకి సంబంధించి ఆయన కొన్ని కామెంట్స్ చేసిన విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే శ్రీపాల్? ప్రసన్న, నిన్న జరిగిన ఈవెంట్ లో డ్రాగన్ డబ్బింగ్ సినిమా ఇది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది ఈ వీక్ లో. కాకపోతే ఇప్పుడు దీనికి గెస్ట్ గా వెళ్ళిన ఎస్కేఎన్, సాయిరాజ్ వీళ్ళందరూ బేబీ సినిమాతోనే ఒక గుర్తింపు, డబ్బు గానీ ట్యాగ్ గానీ, ఎందుకంటే కల్ట్ సినిమా అనేది కూడా జరిగింది. అయితే గతంలో కూడా ఈ సినిమాకి బేబీ సినిమా సక్సెస్ మీట్ లో కూడా, ఎందుకంటే చాలా డబ్బులు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కూడా గెస్ట్ గా వచ్చి అల్లు అర్జున్ చేత కూడా తెలుగు అమ్మాయిలకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు అమ్మాయిలు సినిమా చేయాలి, తెలుగు అమ్మాయిలు ఖచ్చితంగా మంచి సినిమాలతో రావాలని చెప్పేసి ఎస్కేఎన్ ని, సాయి రాజేష్ ని సమర్థిస్తూ అక్కడ పొగడడం కూడా జరిగింది. కాకపోతే నిన్న జరిగిన ఈవెంట్ లో అయితే డ్రాగన్ రిలీజ్ ఈవెంట్ లో అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సంచలన వ్యాఖ్యలు ఏంటంటే, అతను తెలుగు అమ్మాయిలకి ఇక నుండి నేను సపోర్ట్ చేయను, సినిమాలు ఇవ్వను అన్న ఉద్దేశంతో మాట్లాడాడు. అయితే ఇప్పుడు అందరు టాలీవుడ్ వర్గాల్లో ఏం జరిగింది, ఆ అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే, తెలుగు అమ్మాయిలు ఏం పాపం చేశారనే విధంగా చూస్తున్నారు కూడా. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తామన్నాడు కూడా ఎస్కే అని చెప్పారు. అయితే ఆ అమ్మాయిని కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో కూడా మాట్లాడడం కొంచెం టాలీవుడ్ వర్గాల్లో చర్చ. నిన్నటి నుంచి అయితే ఒక ట్రోల్ ట్రెండింగ్ అయితే జరగడం జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్ లో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చారు, అయితే ఈవెంట్ కు ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అవసరమా, లేదంటే కావాలనే ఇచ్చారా, లేదంటే నిజంగానే తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వడం లేదా అనేది కూడా తెలుస్తుంది. అయితే డబుల్ మీనింగ్ కౌంటర్లు కూడా ఎందుకు వేశాడని కూడా తెలుస్తుంది అక్కడ. అయితే అక్కడ ఎందుకంటే కాయాల పండ్ల అనేది కూడా, ఎందుకంటే ఆ అమ్మాయి పేరు కూడా అలా మాట్లాడడం జరిగింది. దానికి చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే ఈవెంట్ లో తెలుగు అమ్మాయిలతో చేస్తే ఎలాంటి ప్రాబ్లం వస్తాయో తెలిసిందని, అందుకే తెలుగు అమ్మాయిలకు నేను ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు భవిష్యత్తులో కూడా. శ్రీపాల్, గతంలో ఎప్పుడైతే ఈ బేబీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆయన సక్సెస్ హిట్ అందుకున్నారో అప్పుడు చేసిన కామెంట్స్ కి ఇప్పుడు చేసిన కామెంట్స్ కి చాలా తేడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈయన చేసిన కామెంట్స్ ని మనం చూసుకున్నట్లయితే ఇంకా ఆయన చేసే సినిమాలన్నిటికీ కూడా ఇటు తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వడానికోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఏం జరిగిందో తెలియదు. మరి ఆ అమ్మాయి వైష్ణవి చైతన్య కూడా ఈ బేబీ సినిమా తర్వాత 2 సినిమాలు మాత్రమే జరిగాయి. 2 సినిమాలు చేసిన తర్వాత కూడా అది కూడా అంతంత మాత్రమే ఆడలేదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడైతే సిద్ధు జొన్నలగడ్డ గారితో ఒక సినిమా చేస్తుంది. కాకపోతే వీళ్ళు ఏమైనా డేట్స్ అడిగారా, లేదంటే వీళ్ళు ఏమైనా అడిగినందుకు ఆమె నిరాకరించిందా అన్నది కూడా తెలియదు. ఖచ్చితంగా ఎందుకంటే తెలుగు అమ్మాయిలకి నేను ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు, తెలుగు రాని అమ్మాయిలకి అని కూడా చెప్పడం జరిగింది. తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తాం, గతంలో అయితే ఎంకరేజ్ చేస్తామని చెప్పడం, ఇప్పుడైతే ఎంకరేజ్ చేయడం అని చెప్పి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒక తెలుగు ప్రొడ్యూసర్ గా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి కూడా గతంలో అల్లు అర్జున్ ముందు కూడా ఒక ప్రామిస్ అయితే చేశారు. ఆ ప్రామిస్ ని కూడా ఇప్పుడు ఒక సినిమా కూడా చేస్తున్నారు ఎత్తడి హారికతో. అని అది ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా ఖచ్చితంగా టాలీవుడ్ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది ప్రసన్న. అంటే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి మనం చూస్తే వైష్ణవి తేజను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? అంటే వైష్ణవి తేజను ప్లస్ ఆయన తీసింది ఇప్పుడు ఇద్దరు తెలుగు అమ్మాయిలతోనే తీస్తున్నారు. దేత్తడి హారికతో ఒక సినిమా అయితే రన్ అవుతుంది, అంటే ప్రొడక్షన్ లో జరుగుతుంది. ఇప్పుడు ఈ ఒక సినిమా అయితే అయిపోయింది కాబట్టి వైష్ణవి ఇద్దరు తెలుగు అమ్మాయిలతో చేశారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టి. అయితే ఏం జరిగింది అనేది ఇక భవిష్యత్తులో తెలుగు అమ్మాయిలకి ఇవ్వనని కూడా చెప్పడం కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దాని మీద ఎటువంటి రియాక్షన్ ఉంటుందో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే కొంత కాంట్రవర్షియల్ రియాక్షన్ అయితే ఉంది. దాన్ని ఏ విధంగా ఇతను రియాక్ట్ అవుతాడో కూడా చూడాల్సింది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీపాల్.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయని చెప్పుకోవాలి. ఇక నుంచి తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వను, తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు అంటూ కూడా ఆయన నిన్న డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయని చెప్పుకోవాలి. ఆయన ఏ విధంగా ఈ వ్యాఖ్యలు చేశారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఏదైతే డ్రాగన్ మూవీ హీరోయిన్ ఉందో ఆమెకి సంబంధించి కూడా ఇటు కొన్ని వ్యాఖ్యలు చేశారు. డబుల్ మీనింగ్ లో ఆయన చేసిన వర్డ్స్ కూడా ఇప్పుడు దుమారం రేపుతూనే ఉన్నాయి టాలీవుడ్ లో. అయితే ప్రస్తుతం ఆయన మరొక తెలుగు హీరోయిన్ తో కూడా ఆయన మూవీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఏదైతే బేబీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆయన సక్సెస్ హిట్ అందుకున్నారు. హిట్ అందుకున్నప్పుడు కూడా ఆయన తెలుగు అమ్మాయిలతోనే ఇంకా నా సినిమాలు ఉంటాయి, తెలుగు అమ్మాయిలతోనే నేను సినిమాలు తీస్తాను అంటూ కూడా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన చేంజ్ అయిపోయారని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎస్కేఎన్ అసలు తెలుగు అమ్మాయిలకే నేను ఛాన్స్ ఇవ్వను అంటూ కూడా ఆయన తీసుకునే నిర్ణయాన్ని కూడా సంబంధించి ఆయన ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వాలి. అలాగే ఇటు డైరెక్టర్ సాయి రాజేష్ కి కూడా ఫుల్ క్లారిటీ ఉంది, మేమిద్దరం ఇక తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వము అంటూ కూడా చేసిన కామెంట్స్ ఎంతవరకు దారి తీస్తాయి, మరి దీనికి సంబంధించి ఆయన ఏ విధంగా ఈ కామెంట్ చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఏ సినిమా తీసినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మనకి ఇక్కడ రాణి హీరోయిన్ అనుపమ గారు రాకపోయినా అనుపమ గారు ఎమోషన్, మన అందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు. సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు. అలాగే కాయలా పళ్ళ ఏమండి ఆవిడ పేరు అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్స్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. ఏ సినిమా తీసినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మనకి ఇక్కడ రాణి హీరోయిన్ అనుపమ గారు రాకపోయినా అనుపమ గారు ఎమోషన్, మన అందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు. సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు. అలాగే కాయలా పళ్ళ ఏమండి ఆవిడ పేరు అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్స్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. ఇక్కడికి వచ్చిన మా హరీష్ అన్నకి నేను ఒక పెద్ద అభిమానిని, ఆయనకి చాలా తెలుసు అవి. అన్న లవ్ యూ అన్న. ఎందుకంటే నేను ఏ పంచులు వేయాలనుకున్నా హరీష్ అన్న ఒకసారి మైండ్లో తెచ్చుకుంటాను. అన్నకి ఏదో చెప్తారు క్లాసిక్ కాపీ చీప్ కాపీ లాగా, అన్న నువ్వు క్లాసిక్ అయితే నేను చీప్ కాపీ, నువ్వు క్లాసిక్ అన్నా తొందరగా సినిమాలు తీసేయన్న. ఇండియాలో ఇప్పుడు ఎవరన్నా నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్ అని అనుకోవాలనుకుంటే కొంతమంది సినిమాలు తీయడం, కొంతమందికి ఫ్యాషన్, కొంతమందికి ప్యాషన్. అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఏమన్నా ఉంటే ఇండియాలో నువ్వు మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్. మా రవి గారు పుష్పతో ఆల్ ఇండియా షేక్ చేశారు. ఐటీ రైడ్లు అవుతున్నా పక్కన కలెక్షన్ పోస్టర్ రిలీజ్ అవుతుందంటే అది ఒక మైత్రి రవి గారి గట్స్కి. సో లవ్ యూ రవి గారు, ఈజ్ లైక్ బ్రదర్. నాకు బేబీ రిలీజ్ అయిన తర్వాత రాజేష్ చెప్పాడు మనకు ఎక్కడెక్కడ నుంచి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినాయి అంటే, ఫస్ట్ వచ్చిన మెసేజ్ల్లో ప్రదీప్ గారు, అశ్విన్ మారుమూర్తి గారు చాలా పెద్ద మెసేజ్లు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన లాంగ్వేజ్లో మన సినిమా ఆడితే ఓకే, బట్ అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చిన వెరీ ఫస్ట్ మెసేజ్లో ప్రదీప్ గారిది, అశ్విన్ మారుతి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బోత్ గైస్. అలాంటి ప్రదీప్ సినిమా లవ్ టుడే అసలు నాకు ఆ ట్రైలర్ చూస్తేనే మైండ్ అయిపోయింది. అంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి మొబైల్ మనకి ఎప్పుడు ఎవరో, పాస్వర్డ్ కూడా ఎవరో, అలాంటిది ఒక ఫోన్ మార్చేసుకున్నాను. ఆ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా ఈయన థింకింగ్ నెక్స్ట్ లెవెల్ అని. సో
సార్ మీ సినిమా నాకు చాలా నచ్చింది. మీకు తెలుగు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ నా ఫీలింగ్స్ అర్థమవుతాయి అనుకుంటున్నాను బాడీ లాంగ్వేజ్ ద్వారా. ఎందుకంటే మనం చాలా సినిమాలని బాడీ లాంగ్వేజ్ చూసే ఇదవుతాం అంటే అవి కాదు. సో అలాంటి ప్రదీప్ రంగనాథ్ గారు, అశ్విన్ మారివత్ గారి ఓ మై కడవలే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఈ సినిమా కూడా తెలుగులో చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాకి తెలుగు వెర్షన్ రాసిన కృష్ణ ఈజ్ మై డైరెక్టర్. హీజ్ మై నెక్స్ట్ ఫిలిం ఆఫ్టర్ బేబీ. వన్ ఆఫ్ ద ఫిల్మ్ కృష్ణ ఈజ్ డైరెక్టింగ్. సో నా కృష్ణ చాలా చెప్పేవాడు ఈ సినిమా గురించి, అదిరిపోద్దన్నా 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 అని. సో కృష్ణ, ఐ బిలీవ్ యువర్ జడ్జ్మెంట్, దిస్ ఫిలిం విల్ రాక్. అలాగే పుష్పని ఒక రేంజ్లో తమిళనాట ప్రమోట్ చేసి, ప్రమోషన్ కాదు వాళ్ళ ఎమోషన్ చూపించిన ఏజిఎస్ ఫిలిమ్స్, అశ్విని గారికి, అర్చన గారికి, ఏజిఎస్ టీమ్కి. సో ఎందుకంటే మీ ప్యాషన్ అర్థమైందండి. పుష్ప ప్రమోట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ దేర్ ఇన్ చెన్నై విత్ అల్లు అర్జున్ గారు. సో మీకు తెలుగు నాట కూడా అలాగే పాన్ సౌత్ పాన్ ఇండియా మీరు ఏ సినిమా తీసినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మనకి ఇక్కడ రాణి హీరోయిన్ అనుపమ గారికి, అనుపమ గారు రాకపోయినా అనుపమ గారు ఎమోషన్, మన అందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు. సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు. అలాగే కాయల్, మీరు కాయలా పళ్ళా ఏమండి ఆవిడ పేరు, అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్స్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కోరుకుంటున్నాము. నాకు ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూసింగ్ చేశారు. త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఇది చూపిస్తారు. నాకు సాయి రాజేష్ ఫ్రెండ్ అవ్వటం, నా డైరెక్టర్ అవటం చాలా ఇది. అలాగే మా ఇక్కడికి వచ్చిన సండే ఈవినింగ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా, తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్. ఎందుకంటే మనకు నచ్చిందంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, కొరియా ఏ లాంగ్వేజ్ అయినా ఎత్తి టికెట్ హైక్ ఉన్నా సరే అప్పు చేసైనా, కావాలంటే లోన్ యాప్లో స్వైప్ చేసైనా చేసే ఆడియన్స్ మై డియర్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే నాకు తెలుసు మీ ఫీలింగ్, ఆ అమ్మాయి బావాలన్నప్పుడు మీ ఫీలింగ్స్ అందరూ నాకు తెలుసు. సో మీరందరూ కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని బావలా ఉంది, ప్రేమికులా ఉంది. ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చారు, మన మైత్రి రిలీజ్ చేస్తుంది 21st బుక్ మై షోలో ఫస్ట్ టికెట్ కట్ చేసి ట్రెండింగ్ లో పెట్టాలంటే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ.